హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనేది మన హిందూ సంప్రదాయాల్లో చాలా పవిత్రమైన పండుగ. ఈ రోజు సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభ సమయం. 7 గుర్రాలతో కూడిన రథంపై సూర్యుడు ఉత్తర దిశతో ప్రయాణం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటాం. ఈ శుభదినంన ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేశాము. ఇది సూర్య భగవానుడికి ఆహ్వానం పలికినట్టుగా మన పెద్దలు చెబుతారు. తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమ, జవ్వాది పొడి వేసి ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షంతలు సూర్య భగవానునికి 12 నామాలతో ఆర్ఘ్యం సమర్పించాము. ఈ ఆర్ఘ్య దానం వల్ల ఆరోగ్యం, ఆయుస్సు, శక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధం బొట్లు పెట్టి 7 ఆకులు తీసుకొని వాటికి శుభ్రంగా కడుక్కొని గంధం బొట్లు పెట్టుకోవాలి. 3 పిడికెల గోధుమలు, 7 ఎర్రని పువ్వులు, నువ్వుల నూనెలో 7 ఎర్రని ఒత్తులు వేసి సూర్య భగవానునికి దీపం, ధూపం, హారతి, నైవేద్యం సమర్పించాము. ఇలా సూర్యదేవుని భక్తితో నమస్కరించుకోవడం జరిగింది. ఇంట్లో పూజ పూర్తయ్యాక మా ఊరికి దగ్గరలో ఉన్న సూర్య భగవానుడి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడ టెంకాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాము. ఈ పవిత్రమైన రథసప్తమి రోజున సూర్య భగవానుడు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓం సూర్యదేవాయ నమః.